వెల్ఫేర్ స్కూల్ బీసీ వెల్ఫేర్ స్కూళ్ళలో విద్యార్థులండి ఇవాళ విషాహారం తిని ఇవాళ పాము కాటుకు ఇవాళ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ చనిపోతురండి. సుమారు 60 మంది పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు హాస్టల్లో అరాకొర వసతులతోటి ఇవాళ కేర్ టేకర్ల వ్యవస్థను మొత్తం తీసేసి పిల్లలతోటే ఇవాళ వంటలు వండించే పరిస్థితి తీసుకురావడమే జైభీమ్ నినాదం అని అడుగుతా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను పాము కాటుతోటి విషాహారం తిని చంపడమేనా జైభీమ్ నినాదం అని అడుగుతా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లల కోసం కేసీఆర్ గారు 1022 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఆ గురుకుల పాఠశాల విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేయడమేనా జైభీమ్ నినాదం అని అడుగుతా ఉన్నాను. ఇలా జైభీమ్ నినాదం అని గొప్పగా చెప్పుకుంటూ ఇలా అన్ని వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఎట్లా జైభీమ్ నినాదం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలా సంవిధానం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాపాలనని మాట్లాడుతూ ఉన్నారు, సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఇదే నిరుద్యోగులు 18 నెలలు అవుతుంది, మీరు 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారు, ఎటు పోయిందని చెప్పేసి అడిగితే పొద్దుగాల తెల్లవారు లేకముందే తల్లిదండ్రులు భయపడేటట్టు పొద్దునట్టే డోర్ సంబంధించినట్టు క్లోజులు చేసి హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ బయటకు వచ్చిన విద్యార్థి నాయకుల్ని ఈడ్చుకెళ్తూ పోలీస్ స్టేషన్లు పెడుతున్న సందర్భం కనపడతా ఉంది. ఇవాళ ఉస్మాన్ సిటీ విజువల్స్ మన టీవీలో కనపడతా ఉన్నాయి. ఇవాళ అశోక్ నగర్ చౌరస్తా విజువల్స్ మన టీవీలో కనపడతా ఉన్నాయి. సెక్రటరీ దగ్గర జరిగిన ఆందోళన మన విజువల్స్ లో కనపడతా ఉన్నాయి. ఇదేనా నీ ప్రజాస్వామిక పరిపాలన? ఇవాళ పెద్ద ఎత్తున ఖర్గే గారి నాయకత్వంలో ఏదైతే మీటింగ్ పెట్టిర్రో ఇదేనా మీ సంవిధానానికి ప్రతిరూపం అంటా ఉన్నాను. ఇవాళ అంటే అడిగితే అరెస్టులు, గొంతెత్తితే ఇవాళ జైలు నిర్బంధాలు, ఇదేనా నీ ప్రజాపాలనకు నిర్వచనం అని అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను అనేక సందర్భాల్లో కనపడతా ఉంది షరీఫ్ గారు. ఒకవైపు ముషిరాబాదులు పేదవాళ్ళ ఇల్లు ఎందుకు కూలగొడతావు రేవంత్ రెడ్డి? పేదవాళ్ళకో న్యాయం పెద్దోడుకో న్యాయమా? పేదవాళ్ళకేమో నోటీసులు ఇచ్చి 4 వారాలు గడివిస్తావు, పెద్దవాళ్ళకేమో 4 వారాలు గడిస్తావు, నోటీసు ఇస్తావు. మరి పేదవాళ్ళేమో కూలగొడతావు, పెద్దోళ్ళకో న్యాయం పేదోళ్ళకో న్యాయం అని చెప్పేసి మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముషిరాబాద్ వెళ్తే రౌడీ మూకలతోటి రాళ్లతో దాడులు చేయించి మళ్ళీ ఉట్లాగా కేటీఆర్ పైన కేసు పెడతాడు. ఎందుకంటే అన్యాయం వచ్చి రెచ్చగొట్టారని చెప్పేసి. ఒకవైపు రుణమాఫీ చేయలేవయ్యా నువ్వు, రుణమాఫీకి 42 లక్షల మందికి రైతాంగానికి రుణమాఫీ చేస్తామన్నావు, రాష్ట్ర క్యాబినెట్లో 31,000 కోట్లు పెట్టినావు, రాష్ట్ర బడ్జెట్లో మాత్రం 26,000 కోట్లు పెట్టినావు, నువ్వు 20,000 కోట్లే చేసినావు, 25 లక్షల మంది రైతాంగానికే చేసినావు, 17 లక్షల మంది రైతాంగానికి దోకా చేసినావు, 11,000 కోట్లు ఎగ్గొట్టినామని చెప్పేసి హరీష్ రావు గారు అంటే, హరీష్ రావు గారు సిద్దిపేటలో క్యాంపు కార్యాలయపైన దాడి చేస్తావు. వరదలు వచ్చినాయి, 3 మంత్రులు ఇచ్చినవయా ఖమ్మం జిల్లా అని ఖమ్మం జిల్లా గోడెల్లో పోసుకుంటే, వరదలు వచ్చినాయి కొట్టకపోయినాయని చెప్పేసి ప్రజలు ఆర్తనాదాలు పెడతా ఉంటే ఖమ్మం వెళ్ళి మా హరీష్ రావు గారు నిర్వాసితులను చూస్తే అక్కడ రాలే దాడి చేస్తావు. ఇలా యూట్యూబ్ జర్నలిస్టులు ఏ యూట్యూబ్లతోనైతే మీ అధికారంలోకి వచ్చిందని చెప్పిర్రు, ఈ యూట్యూబ్ జర్నలిస్టులు రుణమాఫీ కాలేదని చెప్పేసి నీ సొంత ఊరికి పోదాం అని సవాల్ ఇసిరితే మహిళా జర్నలిస్ట్ అని చూడకుండా కొండారెడ్డిపల్లి నుంచి 6 గంటలకు పోలీసు వ్యాన్లు మహిళల్ని 6 గంటల తర్వాత అరెస్ట్ చేయకూడదు. హైదరాబాద్కు ఈడ్చుకొచ్చిన సందర్భం చూసినాం. ఇవాళ ఉస్మానియా చౌరస్తాలో ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం, అశోక్ నగర్ చౌరస్తాలో ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం, చిక్కడపల్లి లైబ్రరీలో ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం. ఇవాళ సంవిధానం అంటే ఈ విధంగా అరాచకాలు చేయడమేనా? గిరిజన రైతుల భూముల్ని తీసుకోవద్దని చెప్పేసి మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్ గిరిజన రైతాంగం కోసం అండగా ఉంటే ఆ గిరిజన రైతులను అండగా ఉంటావా కేటీఆర్? నీ మీద కేసు పెడతాం చూసుకొని చెప్పేసి లగిచర్ల బాధితుల కోసం మా నాయకుడు కొట్లాడితే అక్రమ కేసులు పెడతా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నాను ఇలా షరీఫ్ గారు మీ టీ న్యూస్ ద్వారా 18 నెలల కాలం అయింది, ఇప్పటి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు, ఏం తెలిసినవా అని అడుగుతా ఉన్నాను. నేను ఓఆర్ఆర్ టెండర్లో అవినీతి అన్నావు, ఏం తెలిసినవని అడుగుతా ఉన్నాను. విద్యుత్ ఒప్పందాల్లో అన్యాయం జరిగిందన్నావు, ఏం తెలిసినవని అడుగుతా ఉన్నాం. ప్రతిరోజు జన్వాడ మీద ఒక కేసు అంటారు, ఓఆర్ఆర్ మీద అవినీతి అంటారు, ధరణిలో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు, ఏం తెలిసినవో చెప్పని అంటా ఉన్నాం. ఇలా నీ లెక్క ఓటుకు నోటు కోసం దొరికిన నాయకులు కాదయ్యా మా నాయకులు. తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో ఏర్పడితే 15లోనే పురటిలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సంవత్సర కాలానికే ఈ పురటిలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని బాబు డైరెక్షన్లో ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి రేవంత్ రెడ్డి, నేను జైలుకు పోయాను కాబట్టి కేటీఆర్ని జైలుకు పంపాలి, నేను జైలుకు పోయాను కాబట్టి కేసీఆర్ మీద పగ తీర్చుకోవాలి అని చేస్తూ ఒక వికృతమైన చేష్టలతోటి ఏం మాటలండి అవి? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేంటివి? ఈ రాష్ట్రం దివాలా తీసింది, ఈ రాష్ట్రానికి అప్పులు పుడతలేవు, నేను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారని మాట్లాడుతూ ఉన్నారు, ఒక దొంగ లెక్క చూస్తారని మాట్లాడుతాని ఆయన మాటలు ఆయన అట్లున్నాయి. ఒకవైపు ఆయన మాటలు అట్లున్నవి, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడి పైన మాట్లాడుతూ 73 ఏళ్ల వయసు నీకంటే పెద్ద వయసు, 20 ఏళ్ళ కంటే 20 ఏళ్ళ పెద్ద వయసు నీకంటే
ఏమని మాట్లాడుతుండు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని, రైతు బాంధవుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు పొట్టపేగులు మెడకేసుకొని తిరుగుతామని మాట్లాడతావా?